జై గురుదత్త. హరిహర యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు అందరికీ నా నమస్సుమాంజలి. హరిహర యూట్యూబ్ ఛానల్ ఆస్ట్రో రెమెడీస్ శ్రీ సాయి భవానీ వాస్తు ప్రశ్న జ్యోతిష్యాలయం. నేను మీ ఆచార్య శ్రీమాన్ హనుమత్ దత్తానంద గురూజీ. ఈరోజటి అంశం ఏమిటంటే, భూములు అమ్ముడు పోక చాలామంది బాధపడుతూ ఉన్నారు. కొనుక్కున్న తర్వాత అమ్ముదామంటే అంత ఈజీగా అమ్ముడు పోవడం లేదు. అలాగే భూములు ఎన్నో వివాదాస్పదమైనటువంటి సమస్యలు ఇరుక్కొని పోయి ఉంటున్నాయి. అలాంటి వాళ్ళ కోసం ఈరోజు ఒక చక్కటి పరిష్కారం, అద్భుతమైన విశేషమైన పరిహారాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. అదేమిటంటే, ఏ భూమి అయితే మీకు అమ్మడం లేదో, ఏ భూమి అయితే వివాదంలో ఉందో ఆ భూమి దగ్గరికి వెళ్ళి భూమాతకు ముందుగా నమస్కారం చేసుకోండి. ఇలా నమస్కరించుకొని ఆ భూమిని ముట్టుకొని ఇలా నమస్కరించుకోండి. నమస్కరించుకున్న తర్వాత 4 మూలలలో, భూమి ఎంత ప్రాంతం ఉందో అంత ప్రాంతంలో 4 మూలలలో కాస్త గుంతలు తీసి ఆ గుంతలలో 4 నిమ్మకాయలు పెట్టండి. పసుపు రంగు నిమ్మకాయలు పెట్టండి. పెట్టేసి కాస్త పసుపు కుంకుమ వేసి వాటి మీద మట్టి వేసి కుడిపేసేయండి. కుడిపేసి భూమి మధ్యలో కూర్చొని ధూపం వేయాలి. గుగ్గిలం ధూపం వేయండి. వేసి ఒక మంత్రాన్ని 108 సార్లు ఉచ్చరించాలి. ఆ మంత్రం ఏమిటంటే, ఓం క్షౌం భూమి దోషనాశనాయ నమః. ఓం క్షౌం భూమి దోషనాశనాయ నమః అని 108 సార్లు అక్కడ జపం చేసి గోమూత్రము గంగాజలంతో ఆ ప్రాంతం అంతా కూడా శుద్ధి చేసుకోండి. శుద్ధి చేసుకొని వచ్చి స్నానం చేసేయండి. అతి తొందరగా కొద్ది కాలంలోనే మీ యొక్క భూమి యొక్క సమస్య పరిష్కరించబడుతుంది. భూమి అమ్మాలనుకునే వాళ్లకు తొందరగా అమ్ముడుపోతుంది. భూమిపైన ఏదైనా లిటిగేషన్స్ కానీ వివాదాస్పద విషయాలు ఉంటే కూడా తొందరగా క్లియర్ అయిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. జై గురుదత్త.